ఆ రోజు నేను 9 వాడిని. మా 5వ అంతస్తు అపార్ట్మెంట్లో నేను, నా అమ్మమ్మ మాత్రమే ఉన్నాం. అమ్మ విదేశాలకు పనిమీద వెళ్ళింది, నాన్న ఆలస్యంగా ఆఫీసులో ఉన్నాడు. సాయంత్రం అమ్మమ్మ నా ఇష్టమైన చేప తీసుకుని వచ్చింది. కాని ఆమె ముఖంలో ఏదో అసహజమైన ఆందోళన కనిపించింది. వంట మొదలు పెట్టే ముందు అన్ని కిటికీలు మూసేయమని నన్ను చెప్పింది. నేను పరుగెత్తి కిచెన్కి వెళ్ళాను. కాని అక్కడేదో విచిత్రం మొదలైంది. అమ్మమ్మ పక్కనున్న ప్లేట్లో ఉన్న చేప ముక్కలు ఒక్కొక్కటిగా కనిపించకుండా పోతున్నాయి. ఆమె ముఖం మరల్చిన ప్రతిసారి మరో ముక్క మాయమవుతుంది. మేమిద్దరం చూసాం. కిటికీ నుంచి ఒక నల్లని, రోమాలతో నిండిన చెయ్య లోపలికి వచ్చి చేప ముక్కలు తీసుకుంటోంది. అమ్మమ్మ భయంతో పారిపో అని అరిచింది. కాని నేను గడ్డ కట్టిపోయాను. అది మనిషి చెయ్యి కావడం అసాధ్యం. ఎందుకంటే మేము 5వ అంతస్తులో ఉన్నాం. ఆ చెయ్యి చేప వైపు చూపిస్తోంది, దాన్ని ఇవ్వమని సూచిస్తున్నట్టు. అమ్మమ్మ గుండె గడ్డ కట్టినా ఒక టాంగ్ పట్టుకుని ఆ చెయ్యికి గట్టిగా నొక్కింది. అప్పుడు వినిపించింది నేను జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేని ఘోరమైన అరుపు. ఆ తరువాత ఆ చెయ్యి చీకటిలో అదృశ్యమైపోయింది. నేను అక్కడే మూర్ఛపోయాను. 3 రోజుల తరువాత ఆసుపత్రిలో పళ్ళు తెరిచాను. ఇప్పటికి 10 సంవత్సరాల తరువాత కూడా చేపవాసన వస్తే ఆ అరుపు నా చెవుల్లో మారుమోగుతుంది, నా కలల్లో వెంటాడుతుంది.